చూడండి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. GL మాస్టర్ డేటా. సో GL అకౌంట్స్ కి సంబంధించిన డేటా ఉంటుంది కదా. సో ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇది అవ్వదు యాక్చువల్గా, బట్ చూపిస్తాను చూడండి. వన్ మినిట్. How to move GL master data one company code to another company code. మీరు ఒక MS Word ఫార్మాట్ తీసుకుని కాపీ పేస్ట్ చేసుకోండి. ఇది కాపీ చేయండి. అది కాపీ చేసి యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో నేను పోస్ట్ చేయలేదు ఏమి. మీరు ఇది కాపీ చేయండి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏమంటారు? దీన్ని ఏమంటారంటే మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. నోట్ చేసుకోండి. టాపిక్ నేమ్ ఏంటి? మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ కంపెనీ కోడ్లో ఉన్నటువంటి డేటాని GL మాస్టర్ డేటాని సెకండ్ కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈ కోడ్ నోట్ చేసుకోండి. చెక్ టేబుల్ SC16N. చెక్ టేబుల్ SC16N ట్రాన్సాక్షన్ కోడ్ SC16N. Extend GL master data. Next, extend EXTEND, extend GL master data. GL master data FS15. FS15. Next, check the spool. I'm sorry, Kadu. Check background job SM37. Check background job. ఇది అవుట్పుట్ కరెక్ట్గా రాదండి, నేను వే చూపిస్తాను అంతే. చెక్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. చెక్ ది స్పూల్ SP01. SP01. Check the spool. Check the spool SP01. SPOOL spool. Check SP01. సో ఇవి స్టెప్స్ అండి, చూద్దాం. SP01. SC16N కెళ్ళండి. SC16N ట్రాన్సాక్షన్ కోడ్. SC16N. SC E for elephant. SC16N. టేబుల్ నేమ్ ఇవ్వండి. SC16N. SC E for elephant. SC16N. టేబుల్ నేమ్ ఏంటి?
SKB1 SKB1 ఎంటర్ చేయండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్, ఎగ్జిక్యూట్. సో టోటల్గా ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫస్ట్ కంపెనీ కోడ్ SKB1 అనేది మీ కంపెనీ, మీ కంపెనీ కోడ్లు ఎన్ని ఉన్నాయి? జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా 60 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 60 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 60 టోటల్గా మీరు ఈ కంపెనీ కోడ్లో ఎన్ని క్రియేట్ చేశారు? 60 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. కింద టైప్ చేయండి. కింద మీరు కంపెనీ కోడ్ టైప్ చేయండి. కంపెనీ కోడ్ ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. Hmm. 60 ఉన్నాయి. సో ఇది ఫస్ట్ కంపెనీ కోడ్, లేదంటే సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ నుండి మనం టార్గెట్ కంపెనీ కోడ్కి మూవ్ చేస్తున్నాం. ఓకేనా? సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ని మూవ్ చేస్తున్నాం. 60 ఉన్నాయి ఈ కంపెనీ కోడ్లో. వేరే కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేస్తాం చూద్దాం. SAPలోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ చేయండి. SAPలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఎక్కడ? జిఎల్ అకౌంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తాం? ఆ టేబుల్స్ని చూసారా? కింద రైట్ ఏరో, ప్రింటర్ తర్వాత రైట్ ఏరో కీ ఉంది. రైట్ ఏరో కీ, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. లోకల్ ఫైల్ స్ప్రెడ్షీట్ కంటిన్యూ చేయండి. ఓపెన్ చేయండి. ఇక్కడ డాట్ ఉంది చూసారా? డాట్ ముందు మీరు ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. డాట్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ వచ్చేసి .xls. .xls ఈ అవసరం లేదు. XLS. XL అంటే మీనింగ్ ఏంటి? XLS అంటే .xls అంటే ఎక్సెల్ ఫార్మాట్ లో ఫైల్ అనేది సేవ్ అవుతుంది. జనరేట్ క్లిక్ చేయండి. ఎలా చేయండి. డెస్క్టాప్ పైన చూడండి, ఉందా ఫైల్? ఉంది చూసారా? అది సో ఓపెన్ చేయండి. దాన్ని ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఇది మనం .xls ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ డేటా అంతా కూడా ఎక్సెల్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. ఓకే. సో సెకండ్ కంపెనీ కూడా ఉందా మీ దగ్గర? చూడండి, సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేశారా? ఇక్కడ జిఎల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయండి, ఒకసారి చూపించండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, మీరు ఎక్సెల్లో కాపీ చేశారు కదా. జిఎల్ అకౌంట్ ఆర్డర్లో ఉన్న నంబర్స్, జిఎల్ అకౌంట్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. ఓకే ఫైన్. మనకి ప్యూర్ ఎక్సెల్లో రావాలి. మీకు ఎక్సెల్ ఎందుకు రాలేదు? వన్ మోర్ టైం ఎక్స్పోర్ట్ చేయండి. నేను చెప్తాను. ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇక్కడే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ తీసుకోండి. స్ప్రెడ్షీట్ తీసుకోవాలి. అది కాదు, స్ప్రెడ్షీట్ ఫస్ట్లో ఉంది. ఎలా వచ్చి కంటిన్యూ చేయండి. అది ఎక్సెల్లోకి మార్చొద్దు, మీరు లాస్ట్ వన్ తీసుకోండి. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కంటిన్యూ చేయండి. లేటెస్ట్ ఫార్మాట్ తీసుకుంటుంది. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయండి. డెస్క్టాప్ సేవ్ చేయండి. నేమ్ మార్చండి. నో, ఫైల్ నేమ్ .xls. కంపెనీ కూడా వేరేది ఇవ్వండి. ఏదన్నా ఒకటి ఇచ్చేసి .xls సేవ్ చేయండి. ఎలా చేయండి.
ఈ ఫార్మాట్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూసి ఇట్లా రావాలి, మనకి ఇట్లా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, స్ప్రెడ్ షీట్ తీసుకుంటే ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద కంఫర్టబుల్ ఫార్మాట్. ఓకే ఫైన్, నో ఇష్యూ. సో మనం ఎక్సెల్ అనేది ఓపెన్ చేసాం, ఫైల్స్ అనేవి ఎక్సెల్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసాం, జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా. నెక్స్ట్ చూడండి, సెకండ్ కంపెనీ కూడా ఉందా, సేమ్ ప్రాసెస్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, సెకండ్ కంపెనీ కూడా ఉంది, ఇవ్వండి అక్కడ. ఎగ్జిక్యూట్ చేయండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ జిఎల్ అకౌంట్స్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 32 ఉన్నాయి, చూద్దాం. అవ్వదు యాక్చువల్గా, బట్ ట్రై చేద్దాం. 32 ఉన్నాయి కదా, ఫైన్. సెకండ్ కంపెనీ కూడా 32 ఉన్నాయి, ఫస్ట్ కంపెనీ కూడా 60 ఉన్నాయి. ఓకే రైట్, వెళ్ళండి. చూడండి, ఫస్ట్ కంపెనీ నేమ్, కంపెనీ కోడ్ ఏమంటారు, సోర్స్ కంపెనీ కోడ్ అంటారు. సెకండ్ కంపెనీ కోడ్ని టార్గెట్ కంపెనీ కోడ్ అంటారు. ఎక్స్టెండ్ జిఎల్ మాస్టర్ డేటా FS15 వెళ్ళండి. FS15 FS15 జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి. ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఫస్ట్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ కాపీ చేసి అక్కడ ఇవ్వండి, టైప్ చేయండి. 2 దగ్గర ఏం చేయాలి, అవన్నీ కాపీ చేయండి. 2 దగ్గర పైనుండి కింద నుండి అవన్నీ సెకండ్ నెంబర్ దగ్గర అన్ని కాపీ చేయండి. వెళ్ళండి. అక్కడ కాదు, మీరు అక్కడ కాదు క్లిక్ చేయాల్సింది, రైట్ సైడ్ ఇంకో రైట్ యారో కీ ఉంది కదా, క్లిక్ చేయండి. పని చేద్దాం. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలంటే కంపెనీ కోడ్ ఇచ్చేయండి, కంపెనీ కోడ్. నెక్స్ట్ వెయిట్ ఇక్కడ తీసుకోదు, వెయిట్ చేయండి. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి, టార్గెట్ కంపెనీ కోడ్. సెకండ్ పైన ఏముంది, NICS అనేది సోర్స్ కంపెనీ కోడ్, కింద టార్గెట్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో సెకండ్ కంపెనీ కోడ్ AYAN, ఇది సెకండ్ కంపెనీ కోడ్. దిస్ ఇస్ ద టార్గెట్ కంపెనీ కోడ్. NICS ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. పైన సోర్స్ కంపెనీ కోడ్ చూడండి. తర్వాత స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫ్రమ్ ది లాస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి, ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, అలా ఉంచేయండి. చెక్ ఫైల్ ఓన్లీ రిమూవ్ చేసేయండి. పైన సోర్స్ కంపెనీ కోడ్ ఉంది, కింద టార్గెట్ కంపెనీ కోడ్ ఉంది. నెక్స్ట్ రైట్ యారో కీ పైన క్లిక్ చేయండి, రైట్ యారో కీ ఉంది కదా, దానిపైన పైన ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి. కాపీ చేసాం కదా, అవి పేస్ట్ అవుతుంది. లాస్ట్ లో ఉంది రైట్ సైడ్, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఇంటూ మార్క్ రైట్ సైడ్, అది కాదు. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ నుండి అప్లోడ్ చేయాలి. ఎప్పుడైనా సరే చెప్పాను కదా, యాడ్ అయిపోయినాయా, క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ అయినాయా, అదిగో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే దీని నుండి మాత్రమే చేయాలి, వేరేగా చేయకండి. ఓకేనా. ఇన్పుట్ సెషన్ నేమ్, వెయిట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది, ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేయండి. వెయిట్ చేసేసాం. పైన ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01 క్లిక్ చేయండి. LP01 టైప్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ SAP ప్రింటర్ LP01. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఇమీడియట్ క్లిక్ చేయండి. చెక్ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అన్నది. ఇది ఒక ప్రోగ్రామ్ నేమ్, లాస్ట్ లో కనిపిస్తుంది చూసారా, RFBI, ఇదంతా ఒక ప్రోగ్రామ్ నేమ్ అనమాట. ఓకే, ప్రాసెస్ అనేది కంప్లీట్ చేద్దాం. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ చెక్ చేద్దాం. సిస్టమ్స్లోకి టాప్ లో సిస్టమ్
సర్వీసెస్ జాబ్ ఓవర్ వ్యూ. కర్సర్ క్లిక్ చేయండి, ఎక్కడ క్లిక్ చేయండి, అక్కడే క్లిక్ చేయండి, కింద 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 కింద, ఇక్కడ కాదు, సిస్టమ్ జాబ్ ఓవర్ వ్యూ. సర్వీసెస్ జాబ్ సిస్టమ్ సర్వీసెస్ లోకి వెళ్ళండి. సర్వీసెస్ ఇంకా పైన సర్వీసెస్ జాబ్ కింద జాబ్ ఓవర్ వ్యూ. ఓకే, జాబ్ ఓవర్ వ్యూకి వచ్చేసాం. ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ లో ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెయిట్, ఇక్కడ చూసారా ఫినిష్డ్ AMAR_AMAR జాబ్ నేమ్ అంతా. ఓకే, వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది, ఫినిష్డ్ అని వచ్చింది కదా. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ప్రోగ్రామ్ నేమ్ ఇదే కదా, సెకండ్ వన్. ఇది ప్రోగ్రామ్ ఫినిష్డ్ అనమాట. ఫినిష్డ్ అని వచ్చింది, జాబ్ ఓవర్ వ్యూ ఫినిష్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఈ జాబ్ ఓవర్ వ్యూ అనేది ఆ ప్రోగ్రామ్ నేమ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, పైన రీఫ్రెష్ ఆప్షన్ చూడండి, రీఫ్రెష్ చేస్తూ ఉండాలి పైన. ఇక్కడ మీకు ఫినిష్డ్ అని లేకుండా ఉంటే కనుక షెడ్యూల్డ్, యాక్టివేట్ రకరకాలుగా కనిపిస్తుంది. ఫినిష్డ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి, రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఫినిష్డ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దాని పక్కనే పేపర్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన అది క్లిక్ చేయండి. స్పూల్ నంబర్ అంటారు దాన్ని. సరే, ఇక్కడ స్పూల్ నంబర్ ఉంది చూడండి. స్పూల్ నంబర్ ఎంత? స్పూల్ నంబర్ ఎంత? 409872. ఇది స్పూల్ నంబర్. బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది అయిపోయింది. వెళ్ళండి, స్కూల్లోకి వెళ్ళండి. SP01 ట్రాన్సాక్షన్ కోడ్. SP01 చెక్ ది స్కూల్. ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ స్కూల్ నెంబర్ ఎంత? 72 ఉంది లాస్ట్ లో, ఫస్ట్ వన్. 409872. ఆ లిస్ట్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఆ నెంబర్ తర్వాత ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి, టైప్ అని ఉంది. నెంబర్ తర్వాత 72 తర్వాత కింద పేపర్ సింబల్ ఉంది చూడండి, అది చూసారా. లిస్ట్, ఏ లిస్ట్ వెళ్ళింది? అబాపర్ కి, సారీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఆ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు అయినట్టా లేదా చూడండి. ఇక్కడ చూడండి, సోర్స్ కంపెనీ కోడ్ చదవండి. సోర్స్ కంపెనీ కోడ్ NICS, ఇది మీ సోర్స్ కంపెనీ కోడ్. ఓకేనా? టార్గెట్ కంపెనీ కోడ్ AYAN వెళ్ళిందా లేదా? AGL's కాపీ అని ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంది, సెకండ్ కంపెనీ కోడ్ కి కింద ఉన్నాయి చూడండి. 60 కంపెనీ GLs ఇవన్నీ కూడా. డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ కూడా 60 GLs మీరు క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ మూవ్ అయింది, చూసుకోండి. అయిందా లేదా? ఇవన్నీ మీ ఫస్ట్ కంపెనీ కోడ్లు అయ్యాయి. మీరు అయినట్టు మీకు ఎక్కడ చూపిస్తుంది? పైకి వెళ్ళండి, ఇక్కడే ఉంది కదా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. ఏముంది అక్కడ? డీటెయిల్స్ ఉన్నాయి కదా చూడండి. టోటల్ గా ఎన్ని? 60 GLs. సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్, ఆ 2 లైన్స్ చెక్ చేయండి చాలు. మీకు ప్రోగ్రామ్ అంటే మీకు అయిపోయినట్టు చూపిస్తుంది. క్లియరా? క్లియరా కాదా? 1 minute వెయిట్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. సింపుల్ ప్రాసెస్ ఇదంతా కూడా. బట్ మీకు యాక్చువల్గా మూవ్ అవ్వదు, జస్ట్ వే చూపించాను అంతే. నేను దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్గా. నేను చూస్తానా, ఇది అవ్వట్లేదు, చాలాసార్లు ట్రై చేశాను. మనకి ఏంటంటే యాక్సెస్ ఉండాలి, దీనికి అప్రూవల్స్ ఉండాలి, లేవు మనకి, దానివల్ల అవ్వట్లేదు అనుకుంటున్నాను నేనైతే. ప్రాసెస్ అయితే ఇదేనండి. ఓకేనా? యాక్చువల్గా మీరు సెకండ్ కంపెనీ కోడ్కి మూవ్ అయినట్టు ఎట్లా చెక్ చేస్తారు? ఎలా చెక్ చేస్తారు? SC16N లోకి వెళ్ళి సెకండ్ కంపెనీ కోడ్ ఇస్తారు. SC16N SKB1 ఇస్తారు. వెళ్ళండి, SC16N. ఇక్కడ అవ్వదు, బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మనకు అవ్వలేదు, బట్ ఐడియా. SC16N లోకి వెళ్ళాం. టేబుల్ నేమ్ GL అకౌంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టేబుల్ నేమ్ SKB1. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఎగ్జిక్యూట్ చేయండి. అవన్నీ కాపీ అవ్వవు, మీకు ఆల్రెడీ చేశారు కాబట్టి. మీకు చూసారా 32నే ఉన్నాయి. యాక్చువల్లీ అవి కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి. క్లియరా? ఇక్కడ అవ్వలేదు, మీకు ముందే చెప్పాను కదా. బట్ ప్రాసెస్ అయితే మీకు ఎలా జరుగుతుందో నేను చూపించాను. అవి ఇక్కడ కూడా వస్తాయి, చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీరు. ఇక్కడ అవ్వట్లేదు మనకి, మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. క్లియర్ కదా? ఏ మిస్టేక్ ఉందో కూడా చెప్తున్నాను నేను మీకు. క్లియరా కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఇది ఎందుకు అవ్వట్లేదు, మేబీ ఇది సర్వర్ ప్రాబ్లం అని తెలియట్లేదు. చాలాసార్లు ట్రై చేశాను, బట్ వే అయితే సేమ్ వే అండి. మేబీ అప్రూవల్స్ లేకపోవడంలో కూడా అవ్వచ్చు. బట్ నేను చూస్తాను, ఫ్యూచర్ నేను ట్రై చేస్తాను. ఎందుకు అవ్వట్లేదు తర్వాత చెక్ చేస్తాను ఒకసారి. క్లియర్ కదా? ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో చూడండి, నెక్స్ట్ క్లాసెస్ ఏమో చూడండి. మనము పైకి వెళ్దాం, కొంచెం పైకి వెళ్ళండి. నేను మీకు P2P స్టార్ట్ చేస్తాను. P2P, ప్రొక్యూర్ టు పే ఎక్కడుంది? ఇంకా పైన చూడండి. P2P O2C మన టార్గెట్ చూడండి. 21 సెలెక్ట్ చేయండి. ఇది థియరిటికల్ సెషన్ అండి. మీకు ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే మాత్రం నేను మీకు ఇస్తాను. ఏంటవే ఐఎమ్ సారీ, వీడియోస్ ఇస్తాను. P2P ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, కిందకి వెళ్ళండి. O2C ఉంటుంది. O2C, ఆర్డర్ టు క్యాష్. ఇవి మన టార్గెట్. థియరిటికల్ సెషన్స్ బోత్ ఆర్. తర్వాత అసెట్ అకౌంటింగ్కి వెళ్దాం. అసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. P2P తర్వాత O2C, ఇంకా డౌన్కి వెళ్ళండి, లాస్ట్లో ఉంటుంది. P2P తర్వాత O2C, ఆర్డర్ టు క్యాష్. ఓకేనా? ఇది చెప్తాను. ఈ 2 కాన్సెప్ట్స్ థియరిటికల్ చెప్తాను. ఓకేనా? క్లియరా? క్లియరా కదా? టుమారో మనం P2P స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. హలో, చెప్పండి సార్. ఇది నేను కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తుంటే నాకు ఇది సార్ రీకన్సిలేషన్ అకౌంట్స్ ఏమి చూపించట్లేదు సార్. కంపెనీ కోడ్లోకి వెళ్ళిన తర్వాత అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఎక్కడో చూపించండి. స్క్రీన్ షేర్ చేస్తాను చేయండి. సార్ నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది, కనిపిస్తుంది. చేయండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అదేనా? డొమెస్టిక్ గ్రూప్ అదేనా? ఇదే సార్. కంపెనీ కూడా ఇచ్చారా? ఇచ్చాను సార్. ఇదే కదా? కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. టైప్ చేయండి. కంపెనీ కొట్టేటగలండి. హాస్టల్లో ఎట్లా ఉంటుంది? ఇలా వస్తుంది సార్. FS00కి వెళ్ళండి. FS00 సార్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంటా? సార్. నెంబర్ ఎంత? 200 105 కదా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. 200 105 అక్కడికి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఓకే. మాన్యువల్ టైప్ చేయండి. 200 105 ఇక్కడ టైప్ చేయండి సార్. ఓకే,
ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్కి ఇవ్వండి. ఇక్కడ కనిపించాలి బట్ కనిపించట్లేదు, అందువల్ల మాన్యువల్గా ఇచ్చాం, ఇంకేం లేదు సార్. అసలు మామూలుగా అంటే అలాగెందుకు కనపట్లేదు సార్ మనకి? అది ఏమో అది టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, చూద్దాం. టెక్నికల్ ప్రాబ్లమ్. ఓకే సార్. అంతే, మీ తప్పేం కాదు, అది ఏదన్నా అదర్ ఇష్యూ మేబీ. ఓకే సార్, అయితే నేను చేస్తానులే సార్. చేయండి, చూద్దాం మళ్ళీ ఎక్కడ వస్తే ఎట్లా చేయండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎందుకు రావట్లేదు? క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన అకౌంట్ నెంబర్ ఇన్వాలిడ్. వెయిట్ ఇన్వాలిడ్ రికన్సిలేషన్ అకౌంట్ FS00కి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ సెలెక్ట్ చేసి, ఎడిట్ అంటే ఏంటి? పెన్సిల్ సింబల్ తీసుకోండి. చేంజ్. ఓకే, పెన్సిల్ సింబల్. సార్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. మీరు ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ దానివల్ల మీకు ప్రాబ్లం అయింది. చూడండి ఇక్కడ వెయిట్ మై డియర్ ఫ్రెండ్, వెయిట్. రికన్సిలేషన్ అకౌంట్ మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నప్పుడు డొమెస్టిక్ వెండర్కి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. కస్టమర్ కదా, ఇవ్వండి. ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వాలి కదా, చెప్పాను కదా క్లాస్లో మీకు. దీనివల్ల మీకు కనిపించలేదు. సరే సార్, సెకండ్ అర్థమైందా పాయింట్ మీకు? ఇప్పుడు అర్థమైంది సార్. ఇది ఇవ్వాలి మ్యాండేటరీ. మీరు రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎలా పిక్ అవుతుంది? యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను, మీరు ఇచ్చారేమో అనుకున్నాను, బట్ అక్కడ చూపించట్లేదు, తీసుకోవట్లా. మీకు అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇక్కడ కస్టమర్ ఇస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మరి మీరు వీడియో చూసి చేయలేదు, రాంగ్ చేశారు, అందువల్ల మీకు కనిపించట్లా. ఓకే సార్, అర్థమైంది సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇవన్నీ ఇచ్చారా కరెక్ట్గా? చెక్ చేసుకోండి. మరి మీరు రాంగ్ ఇస్తే ఎట్లా? సేవ్ చేయండి, ఎంట్రీ సేవ్ చేయండి, సారీ జిఎల్ అకౌంట్ సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, కస్టమర్ క్రియేషన్కి వెళ్ళండి, ఎంటర్ చేయండి, తీసుకుంటుంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ చూసి ఇప్పుడు వస్తుందా? తీసుకోండి సార్. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, పైన ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వాలి, మీరు ఫస్ట్ నుంచి ఇస్తే తీసుకుంటుంది. ఓకేనా? ఫస్ట్ నుంచి క్రియేట్ చేయండి, అవుతుంది. ఓకే సార్. మీకు అవ్వకపోతే నాకు కాల్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ.